నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ రోత పత్రిక గురించి ఎంత తక్కువ మాట్లాడదాం అనుకున్నా కానీ వాళ్ళ దాంట్లో రాసే రాతలు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా రాతలు ఏవైతే ఉంటాయో నిజంగా ప్రజలెవరు నమ్మట్లేదు. కానీ ఖచ్చితంగా ఒక విషయాన్ని పదే పదే ఇది తప్పు, ఇది తప్పు 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 అంటే చెప్తా ఉంటారు కదా, ఏదో ఈ విధంగా పదే పదే వేసి దాన్ని రాష్ట్రంలో రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం నిజంగా ఇది క్షమించరాని నేరం. ఎందుకంటే ఏదైనా సరే రాజకీయాల్లో ఏదో ఒకటి దీనికి సంబంధించి ఏదో గెలిపోవటములు కావచ్చు, లేదంటే రాజకీయాలు చేయడం ఇదంతా పక్కన పెడితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే ఈ విధంగా చేస్తుంటారు కదా, దీన్ని క్షమించరాని నేరంగా కూడా పరిగణించాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం, అమరావతికి సంబంధించి కూడా ఇటు ప్రపంచ బ్యాంకులు లేదంటే వివిధ సంస్థలు లేదంటే వివిధ పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్న నేపథ్యంలో లేదంటే ఇట్లాంటి వాటికి ఆ లెటర్లు రాయడాలు, అప్పులు ఇవ్వకండి చెప్పలారు, ఇట్లాంటివన్నీ గతంలో చేశారు. ఇప్పుడు కూడా అదే తీరు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఆ రోత పత్రికది. దాని వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందే. ఈ విధమైన రాజకీయం అవసరమా అంటూ పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఈ విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉంటే ఏదో తప్పు చేసి చూపించడం, లేదంటే రాష్ట్రం ఏదో దివాలా తీసేసింది, రాష్ట్రం ఏదో ఇబ్బంది అయిపోయింది, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు, లేదంటే ఇప్పుడు కొత్తగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ ఏ విధంగా కుట్రలు పన్నుతున్నారో ఆ రోత పత్రిక చూస్తే తెలుస్తూ ఉంటుంది. వోల్సన్ ల్యాబ్కు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించడాన్ని వాళ్ళు తప్పుపడుతూ ఆ రోత పత్రికలో ఇష్టానుసారంగా కథనాలు కూడా రాస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీనికి సంబంధించి చాలా సీరియస్గా అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. సీరియస్గా ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన చర్యలు ఇవన్నీ కూడా తీసుకుంటామని చెప్పింది. గతంలో మనం చూసాం, ఏదైతే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అక్కడ ట్రైనింగ్ క్లాసులు దీనికి సంబంధించి ఏర్పాటు చేస్తే ఆ రోత పత్రికలో ఇష్టానుసారంగా రాశారు. ఎందుకంటే ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళు చాలామంది కూడా కొత్త వాళ్ళు దాంట్లో శాసనసభ్యులు గెలిచినటువంటి విషయం మనకు తెలిసిందే. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్లాసులు ఇది పెడితే దాంట్లో డబ్బు వృధాగా ఖర్చు చేస్తున్నారు, దానికి ఇంత డబ్బు అవుతోంది, అవసరమా, ఈ విధంగా ఇష్టానుసారంగా దాంట్లో రాస్తే అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ దానికి సంబంధించి ఈ రోత పత్రికకు సంబంధించి దాంట్లో ఎంప్లాయీస్ అంటే ఎడిటర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా దాంట్లో ఉన్న వాళ్ళకి ప్రధాన పోస్టుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించింది, మీరు రండి వివరణ ఇవ్వండి దీనికి సంబంధించి మాట్లాడండి అని. వీళ్ళు వెళ్లకుండా హైకోర్టుకి వెళ్ళారు. దీనికి సంబంధించి ఈ విధంగా పంపారు ఇది అని. హైకోర్టు కూడా చివాట్లు పెట్టి మీరు ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడుకోండి, అది ఆ విధంగా హైకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయినా కానీ వీళ్ళ బుద్ధి తీరు ఇంకా మారట్లేదు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే అడ్డుకునేలా ఈ వైసీపీ ఏ విధంగా కుట్రలు పండుతుందనే దానికి నిదర్శనం. ఇక వోల్సన్ ల్యాబ్ ఏదో అల్లటప్ప సంస్థ కాదంటూ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఎందుకంటే ప్రజలు వాస్తవాలను చాలా క్లియర్గా గమనించాలి. పూర్తిగా ప్రభుత్వం కూడా అప్పీల్ చేస్తూ ఉంది. ఏదైతే ఆర్జే కార్ప్ సంస్థ రాష్ట్రంలో 37 ఎకరాల కోసం వోల్సన్ ల్యాబ్ను స్థాపించిందంటూ ఈ వైసీపీ అడ్డగోలుగా దాంట్లో రోత పత్రికలో రాయిస్తూ ఉన్నారు. 90,000 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి ఆర్జే కార్ప్ సంస్థ తిరుపతి జిల్లాలోని నాయుడుపేట ఎంపీఎస్ఈసీలో 1747 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సోలార్, తర్వాత ఆ సెల్ మాడ్యూల్ తయారీ యూనిట్ను కూడా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక వోల్సన్ ల్యాబ్ గతంలో కియా, తాజాగా గూగుల్కి ఇచ్చిన రాయితీల పైన వైసీపీ ఆక్రోశం వెలగక్కుతున్నటువంటి పరిస్థితులు. అంటే కియాకి ఇచ్చారు, గూగుల్కి ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇటు ఇస్తున్నారు, అప్పనంగా దోచేస్తున్నారు, ఇవన్నీ కావాలని చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, ఆరోగ్యం, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఆర్జే కార్ప్ సంస్థకు చాలా పాపులారిటీ ఉంది, ఇది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని అనుబంధ సంస్థ వీళ్ళు ఈ విధంగా దీనికి రాయితీలు ఇస్తూ ఉంటే ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి అంటూ మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకు ఏ రంగాల్లో ప్రావీణ్యత ఉందో చూస్తే కనుక ఆర్జే కార్ప్ సంస్థకు ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, ఆరోగ్యం, రియల్ ఎస్టేట్, ఆ తర్వాత పెప్సికో బాట్లింగ్ భాగస్వామిగా కేఎఫ్సి, పిజ్జా హట్, కాస్ట్ కాఫీ వంటి ప్రధాన క్యూఎస్ఆర్ బ్రాండ్లను ఫ్రాంచైజీ రూపంలో నడిపే సంస్థగా పాపులారిటీ ఉంది. చాలా పెద్ద కంపెనీ. ఇట్లా వస్తూ ఉంటే వీళ్లకు తప్పుడుగా లెటర్లు రాయడం, లేదనంటే ఈ విధంగా ప్రోత్సాహకాలు ఇచ్చేస్తూ ఉన్నారు. వీళ్ళకు ఏం అవసరం, చాలా పెద్ద కంపెనీ ఇది. ఈ వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ఉద్యోగాలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ విధంగా ప్రభుత్వం చేసుకుంటా పోతూ ఉంటే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం.
షిరిడి సాయి ఎలక్ట్రికల్ అని ఏదో దానికి ఈ ట్రాన్స్ఫార్మర్ల తయారీకి సంబంధించి కూడా కాంట్రాక్ట్ ఇచ్చారు. మరి ఇవన్నీ వాళ్ళకు గుర్తులేదా? వాళ్ళకి అసలు ట్రాన్స్ఫార్మర్ తయారీకి సంబంధించినటువంటి అనుభవం కాదు, ఏది కూడా లేదు. సో అట్లాంటి వాళ్ళకి ఇచ్చేసి ఏ విధంగా దోచుకున్నారో గతంలో మనం చూసాం. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఇట్లా చేస్తారేమో అనే అనుమానంతో ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళు. సో ఇదంతా చాలా తప్పు. రాష్ట్రం పైన ఈ విధంగా బురద జల్లడం ఆ రోత పత్రిక, ఈ నీళ్ళు మీడియాకే చెల్లింది. సో ప్రజలు ఖచ్చితంగా గట్టిగా గుణపాఠం చెప్తున్నటువంటి పరిస్థితులు. అసలు అది ఎక్కడ కూడా ప్రజల్లో చేతుల్లో కనపడనటువంటి రోత పత్రిక. ఈ నేపథ్యంలో ఏదో ఇంకా బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి వైపు, ఇంకోవైపు సంక్షేమం వైపు దూసుకుపోతూ ఉంటే చూసి కళ్ళ మంటలతో ఈ విధంగా రాస్తున్నారంటూ కూడా ప్రభుత్వం చాలా సీరియస్ అవుతూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ నుంచి వంశీకృష్ణ గారు. వంశీకృష్ణ గారు నమస్కారం అండి. అట్లాగే బండారు వంశీకృష్ణ గారు, అట్లాగే ఇటు షేక్ సైదా గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, అధికార ప్రతినిధి. సార్ నమస్కారం. అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం. ముందుగా రామ్మోహన్ రావు గారు